పాత రోజుల్లో ఒక త్రాగునీటి బావిలో ఒక కుక్క పడి చనిపోయింది. నీళ్లు కంపుగొడుతూ త్రాగడానికి పనికి రాకుండా పోయాయి. ఊరి పెద్దలు ఒక స్వామీజీని సలహా అడిగారు. 100 బిందెల నీళ్లు తోడి పోసేయండి, శుభ్రమైన కొత్త నీరు ఊరుతుంది. గ్రామస్తులు స్వామీజీ చెప్పినట్లు 100 బిందెల నీళ్లు తోడి పోసేశారు. అయినా ఆ నీళ్లు అపరిశుభ్రంగా కంపు కొడుతూనే ఉన్నాయి. మరో 100 బిందెల నీళ్లు తోడిపోసేశారు. అయినా నీళ్లు గబ్బు కొడుతూనే ఉన్నాయి. ఇంకో 100 బిందెల నీళ్లు తోడిపోసేశారు. అయినా బావి నీళ్లు కంపు కొడుతూనే ఉన్నాయి. మళ్ళీ స్వామీ దగ్గరకు పోయి గోడు విన్నవించుకున్నారు. అప్పుడు స్వామీజీ, ఈ 300 బిందెల నీళ్లు తోడే ముందు చచ్చిన కుక్కశవాన్ని తీసేశారా? లేదు స్వామీ, మీరు 100 బిందెల నీళ్లు మాత్రమే తోడిపోసేయమన్నారు కదా అన్నారు గ్రామస్తులు. మనం కూడా మన సమస్యలను ఇలాగే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాం. అసలు మూల కారణం తెలుసుకోకుండా దానివలన వచ్చే సమస్యలను, పర్యావసానాలను తీర్చుకోవాలని అప్పటికప్పుడు మాత్రమే ఆలోచన చేస్తాం. మన శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుంటామేగాని మన తెలివిని ఉపయోగించి మంచిగా ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గుడ్డిగా ఇతరుల సలహాలను అనుసరిస్తాం.